నమస్కారం చలం గారు. మిమ్మల్ని మన ఆంధ్ర శ్రోతలకు వినిపించాలని నాకు ఎన్నాళ్ళుగానో కోరికుంది. మీరు ఏం మాట్లాడితే బాగుంటుంది అనే విషయం మీకు ఆలోచనకు అవకాశం ఇస్తూ ఇప్పుడు మీతో నేను చర్చ కలుపుకుంటున్నాను. మీ ఉద్దేశంలో ఎటువంటి ప్రశ్నలు వేస్తే మీకు ఏ ఏ విషయాలు మాట్లాడచ్చో చెబుదాం అనుకుంటారా, లేకపోతే మీకు తోచిన ఏమైనా మాట్లాడదాం అనుకుంటున్నారా? చూద్దాం ఎట్లా సాగుతుందో. మిమ్మల్ని చూసిన సంతోషంలో అసలు నా పుస్తకాల సంగతి మర్చిపోయినాను నేను. 20 ఏళ్ళ నుంచి ఇక్కడ నేను ఒక రచయితనని మర్చిపోవడానికి చాలా కష్టపడ్డాను. ఇప్పుడు నా ఆదర్శం ఏమిటంటే కేవలం అంటే నేను అనేది గుర్తు రాకుండా పోవాలని. తర్వాత ఒక్కొక్కప్పుడు ఎంత బాధించిందంటే ఈ పుస్తకాల వ్యవహారం, ఈ ఊరు వచ్చినా నా వెంట ఎందుకు వచ్చాడు ఈ చలం, వీడు ఇక్కడే వదిలేసేసి నేను ఇంకెక్కడ వీడు లేని స్థలం ఎక్కడ భూమిలో ఉంటే అక్కడికి పోకూడదా అనిపించింది. అంత బాధ పెట్టేశాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు నన్ను అడుగుతూ ఉంటారు, ఏమని, మీరు ఇక్కడికి వచ్చారు కదా, మీ పాత పుస్తకాల మీద మీ అభిప్రాయం ఏమన్నా మారిందా అని. నేనేమంటానంటే ఇక్కడికి వచ్చి నేను చేసే పని వేరు, అక్కడ చేసిన పని వేరు. అందుకని మీకు ఈ ప్రశ్నకి ఆస్కారం కలిగింది. నేనే మళ్ళీ ఆ పుస్తకాలు ఈనాడు రాయాలనిపిస్తే ఇంకా గట్టిగా, సూటిగా, బలువుగా, బాధించేట్టుగా ఏం మాటలు ఎక్కడ దొరుకుతాయా అని ఇంకా వెతుకుతున్నాను అన్నమాట. అంత కల్మషం పేరుకుంది లోకంలో. నేను కడుగుతానని కాదు, కానీ ప్రతి మానవుడు ఏదో ఒక పని చేయడానికి ఇక్కడికి వచ్చాడు కనుక, పని అనేది లేకుండా ఉండలేం కనుక, నాకు సులువుగా వచ్చేటటువంటి పని ఏమిటంటే, నాకు ఎక్కడెక్కడ బాధ కనపడుతుందో, ఎక్కడెక్కడ మనుష్య హృదయంలో కల్మషం కనపడుతుందో దాన్ని నిర్మూలించడానికి ప్రయత్నం చేయాలని, అందరిలోకి సులభంగాను దగ్గరగాను బాగా రాపిడి పట్టి కల్మషాలని, మలినాన్ని, మకిలిని వదిలించడానికి ఒకడు దొరికాడు. అది చలం. ముందు వాడిని రుద్దానన్నమాట. వాడు రుద్దుతూనే ఉన్నాను, ఎప్పుడు ఆ విధంగా సారపడుతూనే ఉండాలేమో. ఆ బాధనే మీ అందరి మీద వేసి రుద్దాను నేను. నా పుస్తకాల్లో తిట్టింది బయట ఉన్న మనుషుల్ని కాదు, నన్ను. నాలో ఏ మచ్చలు ఉన్నాయో వాటిని నేను గట్టిగా తిట్టుకోవడంతో, వాటిని గట్టిగా గోక్కోవడంతో, వాటిని ఎట్టన్నా పోగొట్టుకోవాలని చూసుకోవడంలో ఆ పుస్తకాలని, రాసిన పుస్తకాలన్నీ బయలుదేరాయి. అవి మిమ్మల్ని అనుకుని మీరు చాలా కోపడ్డారు. మిమ్మల్ని కాదు, నన్ను నేను తిట్టుకున్నది. సరే, ఇంకా వాటిల్లో ముఖ్యంగా ఏం ప్రయత్నించానంటే, ఈ ప్రపంచ సమన్వయం నాకు కుదరలేదు, ఇప్పటికీ కుదరలేదు, ఎప్పటికీ అది కుదరదేమో. మరి ఈశ్వరుడు ప్రత్యక్షమై సత్యదర్శనం అయితే అప్పుడు ఇదంతా అర్థమవుతుందంటారు. అట్టనిది అన్నాడు, నాకు అవుతుందని ఏ ఆశ లేదు. ఎందుకంటే ఇంకా నన్ను చాలా బాధిస్తుంది ప్రపంచం చుట్టూ ఉన్న కౌటిల్యం. అది చుట్టూ ఉన్న వాళ్ళదే కాదు, నాలోదే. నాలోంచి నేను ప్రతిఫలిస్తున్నది అని నాకు తెలుస్తూనే ఉంది. కానీ ఆ బాధ మాత్రం నన్ను వదలటం లేదు. ఇప్పుడు నేను రాయడం మానేశాను. ఈ మధ్య రాసినవి ఇదివరకు రాసిన వ్యవహారాలు కావు. కానీ ఆ సంగతి వేరు, ఈ సంగతి వేరు. అప్పుడు పెద్ద సందేహం, ఎట్లా అన్నా నాకు ఈ రహస్యం దొరుకుతుందా, ఎందుకింత చీకటి ఉందో, ఎంత మూర్ఖత్వం ఉందో, ఇంత క్రౌర్యం ఉందో ఈ ప్రపంచంలో, ఎక్కడి నుంచి పుడుతోంది ఇదంతా అని చూస్తే అది ఎదుటి వాళ్ళలో కనపడేది. ఆ ఎదుటి వాళ్ళలో చూస్తున్నంతసేపు నాలో కనపడేది కాదు. అది దాన్ని తీర్చవాలని అసలు సత్యం ఎక్కడుందనేటువంటి అన్వేషణలోనే మీకు ఆ పుస్తకాలను రాశాను. మీరు వాటిని వరుసగా తేదీల ప్రకారం చూసినట్టయితే అది ఒక పెద్ద జీవిత సమరం. అది ఎక్కడ మొదలుపెట్టానో ఇప్పుడు ఎక్కడికి చేరానో అంతా తెలుస్తుంది వాడి యొక్క విలువ. అది మొదటి పుస్తకం దగ్గర నుంచి ఈనాటి వరకు ఊరికే రాయాలి అని రాసిన పుస్తకం ఒక్కటి లేదు, ఒక్క కథ లేదు. అవి నన్ను చీల్చుకుని నా రక్తంలోంచి వచ్చిన సత్యాలు.
కులం ఉండకూడదు అని తిట్టాను అనుకోండి, కులాలు పాటించేవాళ్ళని. ఆ కులం మీలో ఉన్న కులాన్ని కాదు నేను తిట్టింది, ఇంకా నాలుగు మిగిలి ఇంకా ఎంత తీసేసుకున్నా తప్పన మనిషిని చూడాలని ఏం కులమో అని నాకు అనిపించిందాకా నేను ఆ కులాలను తిట్టడం మాను. అట్లానే ఈ ధనం కూడా అందరూ సమానం కావాలంటే బయట ఉన్న ధనం వ్యత్యాసాలతో కూడా మీరు పోటాడవలసింది. మీలో ఉన్న వ్యత్యాసం ధనవంతుడికి బీదవాడికి ఉన్న మీ మనస్సులో ఉన్న వ్యత్యాసంతో మీరు పోటాడాలి. అంటే వాళ్ళకి అర్థమయ్యేది కాదు నేనేం చెబుతున్నాను. ఈనాటికి అదే చెబుతున్నాను. ఈ సత్యాన్వేషణ ఈనాటి వరకు ఆ విధంగా సాగుతూనే ఉంది. ఇక్కడికి తీసుకొచ్చింది నన్ను, ఇంకెక్కడికి తీసుకుపోతుందో మరి. ఎందుకు రాయరు, ఎందుకు మీరు నాకు ఇంత ఊరుకున్నారో, ఇంత దూరం వచ్చేసారే అంటారు. ఇంత దూరం వచ్చేసేసారు, కానీ దగ్గర ఉన్నప్పుడు అసలు మా ఇంటి వేపు రావడానికి భయంగా ఉండేది మనుషులకి. చాలా కనువిప్పుగాను హృదయం తెరుచుకునే మాట్లాడారు ఇప్పుడు కూడాను. అంటే ఎప్పటిలాగే ఇప్పుడు మన రచయితల్లో అయితేనేమండి, చదువులలో అయితేనేమి కొందరు కొన్ని ఇజములను, అంటే కొన్ని తత్వాలను, ఇవి సాహిత్య రచనల్లో కూడా ఉంటాయని, కొన్ని రాజకీయ తత్వాలనండి, వాటిని కొన్ని ఇజములను పట్టుకుని ప్రాకులాడుతూ ఉంటారు. వాళ్ళలో కొందరు మిమ్మల్ని చలం గారు మీరు ఎస్కేపిస్టా అని అడిగారనుకోండి, దానికి మీ జవాబు ఏమిటో. ఎస్కేపిస్ట్ అంటే వాళ్ళనే అడిగాను, నా మాట అన్న వాళ్ళని అర్థం అడిగాను. దేని నుంచి ఎస్కేపిజం? ఈ ప్రపంచం నుంచి ఎస్కేపిజం. మీలో కూర్చుని మీరు పడే బాధలన్నీ పడుతూ, మిమ్మల్ని తిడుతూ, మీరు తిట్టిన వాడికి జవాబులు చెప్పుకుంటూ, నన్ను నేను సమర్థించుకుంటూ, ఈ విధంగా కింద పైన పడుతూ ఉంటే మీకు నేను ఎస్కేపిస్ట్ కింద కనపడదు. ఎస్కేపిస్ట్ అంటే మీరు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే మీ ఆత్మల నుంచి మీరు ఎస్కేప్ అవ్వడానికి చేస్తున్నారు. ఇదంతా సత్యం చూడకుండా ఈ రొద రేపుకుని ఈ రొదలో కొట్టుకుంటూ మీరు అరుస్తూ ఓహో ఎంత ఎంత ఉపయోగమైన పని లోకానికి మేము చేస్తున్నాము అనుకుంటున్నారు. మీరు ఆలోచించరు. ఎస్కేపిజం అంటే నా దృష్టిలో మిమ్మల్ని నుంచి మీరు తప్పించుకోవడం. కాసేపు 5 నిమిషాలు శాంతంగా కూర్చొని మనం ఏమిటి, ఏం చేస్తున్నాం, ఎక్కడికి పోతున్నామని ఆలోచించే అవకాశం మీకు ఇచ్చుకోరు కదా. ఈ మధ్య ఓ మిత్రుడు రాస్తున్నాడు, మీరు ఇంత ఘోరంగా సమాజము, రాజకీయాలు అన్నీ ఉంటే మీరు ఎందుకు ఏమీ చేయకుండా కూర్చున్నారు? సరే నేను కూర్చున్నాను, సరే మీరేం చేస్తున్నారు? నేను ఇంతవరకు చేసిన తర్వాత పోనీ నేను చేసింది ఏదో ఇంకా చాలా మిగిలిపోయింది అంటున్నారుగా, అది మీరు చేయకూడదు, నన్నే చేయాలంటారు. కొత్త సంగతి ఏముంది చెప్పడానికి? చెప్పిన దాన్ని తలుచుకునే నేను సిగ్గుపడిపోతున్నాను. ఎందుకు చెప్పారు ఇవన్నీ ఎవరికి తెలియనట్టు? ఇంకా చెప్పాల్సింది ఏమిటి ఈ ప్రపంచానికి? ఊరుకోండి, నిశ్చలంగా ఉంటే లోకానికి, మీరు ఎంత తప్పుకుంటే లోకానికి అంత శ్రేయస్సు. నేను పూర్తిగా సిగ్గుపడుతున్నాను ఆ రాతలు రాసిన మనిషిని, ఆ పోట్లాడిన వాడిని, ఆ ద్వేషాలు రేపిన వాడిని. ఎందుకు చేశారు ఇదంతా? మంచిగాని చెడ్డగాని లోకల్లో పుట్టినవాడు ప్రతివాడు ఏదో ఒక పని గీత గీసుకునే తన జీవితానికి పుడతాడు. ఆ విధంగానే నా జీవితం ఆ విధంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. అట్లానే రాశారు, అట్లానే బతికారు. ఈనాటికి నేను చేసింది ఏమీ తప్పు కాదన్న, అంతా చేయవలసిందే, ఇంకా చేయవలసిందే, చేత కాలే చేయవలసింది.